అయితే ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ వాళ్ళు గోల్ చేస్తున్నారు. జనాలు కాదులేండి, వాళ్ళ గవర్నమెంట్ ఏమంటున్నారంటే, అంతకు ముందు మనం చెప్పుకుంది ఏంది, మీరు చేస్తుంది ఏంది, ఇండియాతో అంటున్నారు. ఇదంతా అసలు అయ్యేది కాదు, మా కోపం వచ్చిందంటే మేము అలుగుతాము, పద్ధతిగా లేదు, షేక్ హసీనాను మాకు ఇచ్చేయండి అని చెప్పి గోల్ చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. మొన్నైతే ఏదో వార్నింగ్ అని చెప్పి కూడా ఇచ్చాడంట, జోక్ కాదు సీరియస్ అని చెప్పి. తెలియని వాళ్ళ కోసం లైట్ గా చెప్పాలంటే, షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ పిఎం అప్పుడు గొడవలు అయ్యాయి కదా, న్యూస్ లో గోల అయింది ఒక దేశంలో, అంటే అది నేపాల్ కాదు, నేపాల్ గుర్తొస్తుంది ఖచ్చితంగా డీసెంట్ గా అయిన గోల్ అనగానే. బంగ్లాదేశ్ లాస్ట్ ఇయర్ అయింది కదా, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అలా స్టార్ట్ చేయగానే గది గోల అయ్యి జనాలు కూడా యాడ్ అయ్యి లాస్ట్ వాళ్ళ పిఎం ఇంట్లో సరుకులు సామాన్లు కూడా వదిలేసి దేశం వదిలేసి పారిపోయి వచ్చిల్లా. యాక్చువల్లీ ఆవిడ బంగ్లాదేశ్ వదిలేసి పారిపోయి ఇండియాకి వచ్చి ఉన్నదన్నమాట. ఇండియన్ గవర్నమెంట్ ఆవిడకి షెల్టర్ ఇచ్చేది. ఇందుకు అంత దారుణంగా పారిపోయే రకంగా ఏం చేసింది ఆవిడంటే, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ బాగా ఎక్కువ అయిపోయింది, వాళ్ళు పార్లమెంట్ లోపల కూడా వెళ్ళిపోయారు. అంటే అంత దారుణమైన పనులే చేసింది అనుకోండి. కరప్షన్ పీక్స్ లోకి తీసుకెళ్లిపోయింది. జాబులు అయితే వాళ్ళకి నచ్చినట్టు, అంటే ఆవిడకి నచ్చినట్టు ఎట్టబడితే అట్ట పెట్టేసింది. గవర్నమెంట్ జాబులు ఇచ్చేవి, అతి దారుణంగా సిస్టమ్ నడిపింది. కాకపోతే మ్యాటర్ ఏంటంటే, వాళ్ళ దేశంలో ఉన్న పొలిటీషియన్స్ అంతా బంగ్లాదేశ్ వచ్చినప్పటి నుంచి అందరూ అలాగే చేసేవాళ్ళే. ఇప్పుడు దాకా వాళ్ళకు ఉన్న ప్రెసిడెంట్లో గానీ పిఎంలో గానీ ఒక్కరు కూడా మామూలుగా లేదు. ప్రతి ఒడి ఏదో ఒకటి ఇలా చేయడమే. ఇంతకంటే దారుణమైన విషయం ఏంటంటే, పిఎంలు సీఎంలు గోల్ చేసినా సరే లాస్ట్ కి చచ్చిపోతుంది మాత్రం అక్కడ ఉన్న కామన్ పీపులే. అడుగు జనాలు ఎక్కబోతా ఉంటారు అన్నిట్లో. బంగ్లాదేశ్ తెలుసు కదా, ఆ బ్రిటిష్ వాడు పోతా ఈ ఇండియా మనకి అటు సైడ్ మూల ఉన్న పాకిస్తాన్, అలాగే ఇటు సైడ్ మూల ఈ బంగ్లాదేశ్ ఉంది కదా, రెండు పాకిస్తాన్లే. ఇండియా మాత్రం ఇండియా, ఆ మూల ఈ మూల రెండు మాత్రం పాకిస్తాన్ అని చెప్పిపోయాడు. ఇదేం విడగొట్టడమో వాడు చేసినోడు చదువు ఎవడు చెప్పాడు వాడికి తెలియదు కానీ, దేశం అంతా కలిసి ఒక దగ్గర ఉంటేనే చూసుకోవడం చాలా కష్టమైన పని. ఆ మూల ఒక పాకిస్తాన్, ఈ మూల ఒక పాకిస్తాన్ అని చెప్పి ఆ రెండు మొక్కలో పాకిస్తాన్ అని చెప్పిపోయాడు. స్టార్టింగ్ లో బ్రిటిష్ వాడు అట్నే గెలిగిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బంగ్లాదేశ్ జనాలు ఒక్కసారి కూడా ప్రశాంతంగా బతికిందే లేదు. ఏదో ఒకటి అవుతూ ఉంటది. యాక్చువల్లీ చెప్పాలంటే పాకిస్తాన్ కంటే దారుణమైన సిచ్యువేషన్ ఉంటది. ఇప్పుడు ఈ హసీనా పిఎం ఎవడు ఉంది కదా, జనాలు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. అన్ఎంప్లాయ్మెంట్, అన్ఫేర్ గవర్నమెంట్ జాబ్స్, అంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వడము, బేభత్సమైన కరప్షన్. మెయిన్లీ ఆ పాకిస్తాన్ లో అక్కడ ఉన్నప్పుడు, అంటే పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ ఉన్నప్పుడు పాకిస్తాన్ లో చాలా గజ్జి పనులు చేసేది. ఆ పాకిస్తాన్ లో మిలిటరీ వాళ్ళు వచ్చి బంగ్లాదేశ్ వాళ్ళని ఊరికే చంపి పడేసేవాళ్ళు, ఏదో బానిసలు అన్నట్టు చూసేవాళ్ళు కొంతమంది. అయితే అప్పట్లో ఏమైంది, పాకిస్తాన్ వాడు రెండు పాకిస్తాన్ కదా, వాడు మొత్తం రెండు దేశాలు ఒకటే నేషనల్ లాంగ్వేజ్ ఉండాలని చెప్పి ఉర్దూ ఇంకా నేషనల్ లాంగ్వేజ్ పాకిస్తాన్ కి, మొత్తం అందరూ ఇదే మాట్లాడాలి, ఇంకో లాంగ్వేజ్ మాట్లాడకూడదు అన్నట్టు చేసాడు. బంగ్లాదేశ్ లో కూడా మీరు కన్ఫర్మ్ గా అదే మాట్లాడాలి, ఇంకోటి ఏం మాట్లాడకూడదని చెప్పాడు. వాళ్ళేమో బంగ్లా కదా మాట్లాడేది, వాళ్ళ పేరే బంగ్లాదేశ్ అసలు మామూలుగా, అందులోనే బంగ్లా ఉంది, ఇంకా బెంగాలీ మొత్తం అంతా అలా ఉంటది. అది కాకుండా సడన్ గా ఉర్దూ మాట్లాడాలంటే వాళ్ళందరికి నచ్చలేదు. ఎందుకు నచ్చుద్ది, వాళ్ళకి నచ్చిన లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళందరూ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు, మీ ఉర్దూ కంటే మాదే ఓల్డ్ లాంగ్వేజ్, మాకు నచ్చినట్టు మేము మాట్లాడతాం, మధ్యలో మీరే ఆ మూల నుంచి ఏడకొచ్చి కాల్ చేస్తున్నారని. అసలు దారుణమైన ప్రొటెస్ట్లు. బంగ్లాదేశ్ లైఫ్ లో అంత పెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది అప్పుడే. అసలు అంటే గొడవలు అలాగే స్టార్ట్ అయ్యాయి. గొడవ కానీ ఏదైనా అవనివ్వండి, అప్పటి నుంచి జనాలకి మొత్తం బ్యాండ్ పడేది. ప్రజెంట్ టైం ఇప్పటికి ఈ డేట్ కి చూసుకున్న నార్మల్ జనాలు చనిపోవడం చాలా కామన్ అయిపోతుంది. సర్లేండి, ఆవిడైతే ఇప్పుడు గోల్ ఎక్కువ అయింది, బట్టలని సర్దుకొని ఇంకా ఇండియాకి వచ్చేసింది ఆవిడ. కట్ చేస్తే కొన్ని డేస్ కి ఆవిడ వెళ్ళిపోయిన నెక్స్ట్ డేకే ఇంకా యోనస్ అనేవాడు వచ్చేసి ఇంకా నుంచి నేనే పిఎం అని వాడు కూడా డిక్లేర్ చేసుకున్నాడు. సీట్ ఖాళీగా ఉంది, మొత్తం మంద ఇంకా ఎవరు అడిగేవాళ్ళని చెప్పి ఎక్కేసాడు. ఓకే, అతను బాగా చదువుకున్నాడు, చదువు సంధిలో ఎడ్యుకేషన్ హై లెవెల్, ఫారెన్ లో స్టడీస్, ఇంత పెద్ద మనిషి కదా, ఇప్పుడైనా మనం బతుకులో మారతాయేమో అని చెప్పి అనుకున్నారు జనాలంతా. ఇది వచ్చి రాగానే ఏం చేశాడు తెలుసా, బంగ్లాదేశ్ మొత్తం మ్యూజిక్ బ్యాన్ చేసేసాడు. మ్యూజిక్ ఎవ్వరు వినకూడదు అనమాట. ఇంకా మ్యూజిక్ వినకూడదు, అసలు మనుషులు మ్యూజిక్ వినేది వినకూడదంట. ఫారెన్ లో బాగా చదువుకొని వచ్చిన ఒక అతను మ్యూజిక్ వినకూడదని చెప్తున్నాడు. అయితే ఈడే ఇప్పుడు హసీనాని ఇండియా నుంచి ఇక్కడ రప్పించాల్సిందే, మీరు వదలాల్సిందే అని గోల్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు పిఎం అయిపోయాడు కదా, ఇంకా ఏంది బాధ, ఆడు పోతే పోయింది, ఏం పీక్కుంటుందో పీక్కోమని. మ్యూజిక్ కాకపోతే తినడం పడుకోవడం కూడా బ్యాన్ చేసుకోమను. మధ్యలో ఈవెంట్ ఎందుకు, ఇండియాకి రావాల్సిందే అని గోల్ చేస్తున్నాడు. పండక్కి ఏమైనా భోజనాలు పెడతాడా, పడిచేదేమని పెట్టి. యాక్చువల్లీ వీడు అది ఇది చేసి ఎప్పుడో కోర్టులో గోల్ చేసి హసీనా ఆవిడ ఉంది కదా, ఆవిడకి ఉరి శిక్ష ఏం చేశాడు. ఈ యోనస్ అనే ఇతనే బాగా కష్టపడి కోర్టులో వాదించి, అంటే వాదింప చేయించి, కేసు ఏంటంటే ఆ టైంలో అదే ప్రొటెస్ట్ అదంతా జరిగింది కదా, స్టూడెంట్స్ ఎక్కువ, అందులో 1400 మంది చనిపోయారు. అందులో ఆల్మోస్ట్ అంతా స్టూడెంట్స్. వీళ్ళందరినీ చంపేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది ఆ హసీనా ప్రైమ్ మినిస్టరే అని కేసు కోర్టులో గట్టిగా వాదింప చేయించి ఉరి శిక్ష పడేలా చేశాడు. ఇంకా వాదించడాలు తొక్కతోళ్ళు అలాగే ఏం లేవులేండి, ప్రైమ్ మినిస్టర్ కదా, మొత్తం వాడు చెప్పినట్టే ఆడు జరుగుతుంది. ఎంత ఏది పోయినా ఏమోలైనా. ఇండియాలో అయితే సుప్రీం కోర్టు అటు ఇటు ఉన్న పొలిటీషియన్ కొంచెం తక్కువగా ఉండి ఎఫెక్ట్ డిఫరెంట్ డెసిషన్స్ తీసుకుంటుంది. వాళ్ళ దగ్గర అలా ఉండదు, మొత్తం వాడు చెప్పినట్టే జరిగింది. ఇంకో పక్క చూస్తే అసలు సుప్రీం కోర్టు కూడా కాదు, ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఆవిడ ఉరి శిక్ష చేసింది. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అని చెప్పి ఆ కోర్టు వాళ్ళు ఉరి శిక్ష చేశారు. అబ్బో, ఈడెవడో బాగా కష్టపడి ఇంటర్నేషనల్ లెవెల్ కోర్టుకి వెళ్ళాడా అంటే అంత సీన్ లేదు. బంగ్లాదేశ్ లో ఉన్న ఒక కోర్టునేమో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్, పేరులో ఇంటర్నేషనల్ ఉంది కదా అని చెప్పి ఇంటర్నేషనల్ లెవెల్ ఏమని అనుకున్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు, లోకల్ కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ అని వీళ్ళే కొత్తగా పెట్టుకున్నారు. సౌండింగ్ బాగుండిద్ది కదా అని చెప్పి ఇంటర్నేషనల్ యాడ్ చేసేసారు ఆ కోర్టుకు ముందు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసులు వస్తే అక్కడే వాదించాలని. అయితే మీకు ఇక్కడ అనిపించవచ్చు, ఏందో ఆవిడ నిజంగానే చేసింది అంత గోల, ఆవిడ వల్ల చాలా మంది చనిపోయారు
చనిపోయారు, ఆ విషయం మాకే తెలుసు. జాబ్లు అన్ఫేర్ అసలు బీభత్సమేం చేసింది, ఉరిశిక్ష వేసేయాలి ఆవిడకని చెప్పి అనుకోవచ్చు. తొక్క వేస్తే వేసేయచ్చు, నిజంగా లఫంగ పనులు ఆవిడ ఎన్నో చేసింది. కానీ నేను చెప్పేది ఏంటంటే బంగ్లాదేశ్ లో పొలిటీషియన్స్ తీసుకుంటే ప్రతి ఓడు లఫంగ పనులు చేసేవాడే ఉన్నాడండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ కి ఈడొచ్చాడు, ఇంతకంటే లఫంగ పనులు చేస్తాడు ఇప్పుడు. కానీ ఆ పాకిస్తాన్ లో వచ్చినప్పటి నుంచి వాళ్ళు అడుగు పెట్టినప్పుడు జనాలు సావడమే. ఈడికంటే ముందు ప్రైమ్ మినిస్టర్ చాలా మంది వచ్చారు, వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా జనాలు చంపారు. ఎంత మందిని చంపాడో లిస్ట్ తీస్తే అంతే. ఆవిడ అక్కడి నుంచి పారిపోయింది కదా హసీనా, ఆవిడ అదంతా అయినప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి ఎంతో మంది జస్ట్ నార్మల్ జనాలు చనిపోయారండి. ఇలా ప్రైమ్ మినిస్టర్ లో పిఎం లో వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉన్నా వీళ్ళ దేశం వదిలేసి వెళ్ళిపోయి లండనో ఇండియానో శ్రీలంక కూడా తిరుగుతా ఉంటారు. అలా 1 year ఆగండి, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏదో గోల్ జరిగింది, వాడు పారిపోతాడు, ఈవిడ మళ్ళీ బంగ్లాదేశ్ పోయి ఆవిడ గెలిచిద్ది, వాడి మీద ఇప్పుడు కొత్త కేసులు పడి వాడికి ఉరి శిక్ష వేయించిద్ది. నలుగుతుంది జనాల మధ్యలో. ఇలా పొలిటీషియన్ హై లెవెల్ అంతా దారుణమైన అన్స్టేబుల్ ఉంటది, ఏదో వచ్చి పీకుదామని వస్తుంటది అంతా. ఓకే, ఇవిడికి ఉరి శిక్ష అయితే వేశారు, వేయగానే చెప్పేసింది ఏందిరా స్వామి ఇది. ఓ పక్క అసలు చెప్పాలంటే కోర్టే కాదు, అక్కడెక్కడికో తీసుకుపోయి వాళ్ళు వీళ్ళు మీకు మీరు కూర్చొని మీకు మీరు మాట్లాడుకుని ఉరి శిక్ష అంటారేంది, కేసు నడవలేదు, ప్రూఫ్లు చూపించలేదు అని ఆవిడ బాధ. అంటే అవి ఏం చేయలేదని చాలా చేసింది, వాడు కూడా ఏం తక్కువ కాదు, వాడి చూడండి అని. అంటే ఇప్పుడు నిజంగా వీడిని చూసుకుందాం, వీడు ఉన్నాడు, ఆవిడ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయాక ఏం చేశాడు, ఈవిడ పార్టీ ఉంది కదా హసీనా, ఈవిడ నేషనల్ పార్టీ ఉంది చాలా పెద్దది, దాన్ని మొత్తం బ్యాన్ చేసి పడేశాడు. ఒక ఈవిడ మీద కేసు వేసాం, నడుస్తుంది కోర్టులో అది అన్నాడు. కానీ ఇప్పుడు ఇలా పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కరిని ఎత్తపోయి ప్రతి ఒక్కరిని ఇంట్లో కూర్చుంటే డమ్మడం లోపలికి వెళ్ళిపోయి లాక్కుని వెళ్ళిపోయి జైల్లో పడించేశాడు. ఈవిడ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలు వాళ్ళందరినీ వాళ్ళు కోర్టులో కేసు వేయడం, ఛార్జ్ షీట్లు, కేసు నడపడం ఇట్లాంటివి ఏం లేదు, మొత్తం వీడేస్తాం డైరెక్ట్ గా ఎత్తపోయి జైల్లో పడేశాడు. మళ్ళీ వీళ్ళు బయటకు వస్తే ఎప్పుడప్పుడు ఎలక్షన్స్ అవుతాయి, నాకు బాధ అయిపోయింది అని చెప్పి. ఇన్ కేసు ఫ్యూచర్ లో ఇప్పుడు ఈవిడకి సంబంధించిన వాళ్ళు గానీ వీళ్ళ పార్టీ వాళ్ళు గానీ మళ్ళీ వచ్చి మళ్ళీ ఎలక్షన్స్ లో కొత్త ఎలక్షన్స్ లో దేంట్లో గెలిచారో అనుకోండి, గెలిచే ఛాన్స్ కూడా ఉంది, వాడే మళ్ళీ గెలుస్తాడని ఏం లేదు. అంతే, ఓడిపోగానే యోనాస్ గడ లండన్ కి పరిగెడతాడు, పోయి అక్కడ హ్యాపీ కూర్చుంటాడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేదాకా. ఐ థింక్ మళ్ళీ ఇండియాకే పోతాడులేండి. అదేంటి ఆ రోజు అయితే ఆవిడకి ఇల్లుకి ఇచ్చావు, నాకు ఆ ఇల్లు అండి ఇప్పుడు అని చెప్పి. వీటిలో ఇంకో గోల్ ఎక్కువ ఏం జరుగుతుందంటే హిందూస్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. బంగ్లాదేశ్ లో ఉన్న హిందూస్ మీద చాలా రకాలుగా దాడి జరుగుతుంది. ఇదంతా సరిపోదన్నట్టు ఈ బంగ్లాదేశ్ జనాలు కూడా లాస్ట్ కి పాకిస్తాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉంటారు. ఇంకా అసలు ఒక టైంలో పాకిస్తాన్ వచ్చి బంగ్లాదేశ్ లో చేసిన గోల్ ఎంత అంతా కాదు, ఎట్లా చేసావు తెలుసా బంగ్లాదేశ్ వాళ్ళని. అసలు పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు ఎలా పడితే అలా చంపేసి ఎన్ని చెత్త పనులు చేశారు అక్కడ. అవన్నీ ఒరిజినల్ గా విన్నామంటే మనకు కోపం వస్తుంది. వీళ్ళు మాత్రం ఇప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న పిఎం యోనస్ గారు ఉన్నాడే, వాడిని అడిగితే అయ్యో హిందూస్ మా దగ్గర ఉన్న వాళ్ళు అసలు ఏమీ చేయలేదు, మాకు సంబంధమే లేదు, మేబీ ఏదైనా జరుగుంటే అది కేవలం ఈ హసీనా ఉంది కదా, ఈ హసీనాకి సపోర్ట్ చేసి ఉంటారు వాళ్ళు, అందుకే వాళ్ళ మీద జరుగుంటుంది ఖచ్చితంగా, అంతకుమించి మేమేం చేయలేదని చెప్పి అంటున్నాడు. ప్రతి ఒక్కరికి తెలుసు ఒక రకంగా వాడే చాలా జయించాడని. ఇప్పుడు ఇటు సైడ్ చూస్తే ఇవిడ మీద కేసు పడింది కదా, ఇప్పుడు వెళ్ళిపోయిద్దా తీసుకెళ్లిపోతుందా అంటే అంత సీన్ లేదు. ఇండియా వదిలి ఇవిడ మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్లే ఛాన్స్ లేదు. ఇంకో పక్క ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య అంతకుముందు ఒక ట్రీటీ కూడా ఉంది. ఇండియన్ క్రిమినల్స్ బంగ్లాదేశ్ లో ఉంటే బంగ్లాదేశ్ వాళ్ళకి ఆ క్రిమినల్ ఇచ్చేయాలి, లేదా బంగ్లాదేశ్ క్రిమినల్ ఇండియాలో ఉంటే వాళ్ళు తెచ్చి ఇండియాకి అప్పగించేయాలి. ఏంటది మేడం బట్టలు సర్దుకుందా వెళ్ళిపోతుందా అంటే కాదు, ఆ క్రిమినల్ వాళ్ళు ఉన్నదే వాళ్ళు కానీ పొలిటీషియన్ అయి ఉంటే అప్పుడు పంపించాలా లేదా అనేది వాళ్ళ దేశం డిసైడ్ అవ్వచ్చు. ఏ దేశంలో ఉన్నారో వాళ్ళ డెసిషన్ ఇంకా అయిపోద్ది. మామూలు క్రిమినల్స్ అయితే పంపించాల్సిందే, కానీ పొలిటీషియన్ టైప్ వాళ్ళు అయితే ఉండొచ్చు, వాళ్ళ ఇష్టం. ఈ మొక్క పేపర్ లో బాగా గట్టిగా రాసి పెట్టేది. ఇటు చూస్తే ఇప్పుడు పొలిటీషియన్ కాదు ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఇంకేముంది, ఇంకా షరతులు వర్తిస్తాయి అనమాట. అయితే ఇప్పుడు ఇవిడ మీద ఎలాగో కేసు పడింది కదా, అది అంటున్నది. ఇప్పుడు హైకోర్టు సుప్రీంకోర్టు అని కూడా పైకి వెళ్ళొచ్చు కదా, అసలు అది ఇంటర్నేషనల్ లెవెల్లో తుప్పాస్ కోర్టు, అక్కడ నుంచి ఈజీగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయి ఆవిడ మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. ఏదో స్వామి అసలు నేను లేకుండా నా మీద ఇక నచ్చినట్టు చేసేసుకుంటున్నావు ఏంటని చెప్పి. కానీ ఇవిడ అడగదు, ఎందుకంటే అడగాలంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కేసు వేసి అది నడుస్తా ఉంటే అప్పుడు జరిగింది. ఈవిడ ఎక్కడ ఉండే అది అంటే ఒప్పుకోదు. ఒకవేళ ఒప్పుకున్నా అదేం ఇండియా కాదు, సుప్రీంకోర్టుకి ఇండియాలో అయితే స్ట్రాంగ్ పవర్స్ ఉంటాయి బాగా గట్టిగా, ఎంత కాదన్నా. కానీ అక్కడ వాళ్ళకి అలా కాదు, ఇంటర్నేషనల్ కోర్టు, సుప్రీంకోర్టు, బంగ్లాదేశ్ కోర్టు అట్టండి ఏం లేదు, ఉంది. కానీ ఆ ప్రైమ్ మినిస్టర్ కూడా నచ్చినట్టు చేసుకోవచ్చు. మరీ ఎక్కువ మాట్లాడితే జడ్జిని తీసేసి వాడిపోయి ఆడు కూర్చుంటాడు, అడిగే వాళ్ళు ఉండదు. నేను చెప్పిందే వేదం శాసనం అంటాడు. అందుకే కూడా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా వేస్ట్, దారిలోనే లేపేస్తాడు. అసలు ఈ ప్లాన్ వేసిందే ఆవిడ అక్కడికి వస్తే లేపేద్దామని. అయితే ఇప్పుడు యోనస్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు కదా, మంచిగా పని చేసుకోవచ్చు కదా, గెలుక్కోవడం ఎందుకంటే వాడికి భయం పుట్టుకుందండి. ఎందుకంటే జనాలు ఆల్రెడీ గోల్ చేశారు, వాడంటట వాడు సీట్ ఖాళీ ఉంది కదా అని చెప్పి పోయి కూర్చున్నాడు. కానీ అలా కదలకుండా ఎన్ని డేస్ అని కూర్చుంటాడు. ఎలక్షన్స్ అనేవి ఖచ్చితంగా అవ్వాలి కదా, ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అవ్వాలి అంటే. ఇంకా ప్రజలు ఎక్కువైపోయి చేసేదేం లేక ఓకే ఎలక్షన్స్ అంతే కదా, కొంచెం ఆగండి, వచ్చే సంవత్సరం ఫెబ్ లో మేము మంచిగా ఎలక్షన్స్ పెట్టుకుందామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అనౌన్స్మెంట్ ఇచ్చా కూడా భయం పుట్టుకుంది, అమ్మా నేను ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ అవ్వనేమో, మళ్ళీ హసీనా అయ్యిద్దేమో, అందుకని చెప్పి ఇంత సోచ్ చేస్తున్నాడు. ఎలా ఇదంతా ప్లాన్ వేసుకుని హైప్ ని యూజ్ చేసుకుందామని చెప్పి ఆల్రెడీ చాలా పనులు సోది పనులు చేసి జనాలందరి మధ్యలో విలన్ అయిపోయింది. ఈవిడ ఇంకా 4 సార్లు విలన్ అని చెప్పి విలన్ చేసేసి మంచి నేమ్ కొట్టి ఎలక్షన్స్ లో గెలిచేద్దామని ప్లాన్ వేసుకుని గోల్ చేసి ఇంటర్నేషనల్ కోర్టు అని చెప్పి బంగ్లాదేశ్ లో మూలన్న కోర్టుకు పోయి ఈవిడ మీద ఏదో కేసులు వేయించి రకరకాల కేసులు వేయించి కేసులు ఓపెన్ చేయించి కోర్టులో ఆ కేసు
కేసులు నడిపిస్తూ దాన్ని మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసి లైవ్ పెట్టాం, మీరంతా ఆవిడ మీద కోపంగా ఉన్నారని తెలుసు, కోర్టులు అన్ని చూపిస్తాం చూడండి, ఆవిడ ఎన్ని రకాల తప్పులు చేసిందో చూడండి అని ఆ వాదనలన్నింటినీ పెద్ద పెద్ద కాలేజెస్ స్కూల్స్ వాటన్నిటిలో లైవ్ పెట్టి మరి అందరికి స్టూడెంట్స్ జనాలకి అందరికి లైవ్ లేసి చూపిస్తున్నాడు. ప్రొటెస్ట్లు ఎక్కువగా కాలేజ్ నుంచే స్టార్ట్ అయ్యేది ఇక్కడ బంగ్లాదేశ్. ఎప్పుడైనా లైవ్ మ్యాచ్ అరేంజ్ చేసినట్టు కోర్టులో కేసు నడిపిస్తున్నాడు కదా, అదంతా అరేంజ్ చేసి పెట్టాడు. కానీ ఏమైంది, జనాలు రావట్లేదు అదంతా చూడడానికి. ఇంత డ్రామాలాగా కూడా ఎంతో కష్టపడి సినిమా రేంజ్ లో అరేంజ్ చేస్తే జనాలు అట్లా ఏమైందో అని చూస్తే జనాలంతా ఈడి మీద కోపంగా ఉన్నారు. ఏ కాడికోడు ఆవిడ ఇండియా ఎప్పుడు తెప్పిద్దాం, ఎలా లేపేద్దాం, ఎంత సోజ్ చేద్దాం, ఇదే పనిలో ఉన్నాడు. కానీ అసలు జనాలందరూ కలిసి ఆవిడ నెత్తేసి ఈయన పిఎం లా ఓకే ఇడు పనికి వస్తాడని అనుకుంది ఎందుకు, వాడు పని చేస్తాడని. ఎందుకంటే వాడు బాగా చదువుకున్నాడు, ఫారెన్ లో చదువుకొని వచ్చాడు, ఎంతో చదువు, నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందంటే ఈడు మొహానికి. మంచి చేస్తాడు అనుకుంటే అదంతా వదిలేసి ఈడు లేదు మ్యూజిక్ వినకూడదు, డాన్స్ చేయకూడదు, పకోడీలు తినకూడదు, చాలా రైట్స్ సివిల్ రైట్స్ ఎన్నో ఎత్తేస్తున్నాడు, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఏదైనా చెయ్యొచ్చు కదా దాని బదులు. ఈ మొత్తం చదువుకున్నా సరే బంగ్లాదేశ్ పొలిటీషియన్లన్నీ బంగ్లాదేశ్ బాగానే ఏమవుద్దో తెలియదు. హెల్త్ అని జాబ్స్ అని అన్ని తీసుకొస్తాను, ఓకే సిస్టమ్ బాగాలేదు కాబట్టి నెమ్మదిగానే తీసుకొస్తాం, దానికి ట్రై చేస్తాం, ఇలాంటివన్నీ చెప్తే పాపం జనాలు ఎలాంటి స్టేజ్ లో ఉన్నారు. అసలు పొలిటీషియన్లు ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళంతా గబ్బు చేసేవాళ్ళే. 4-5 మంచి పనులు చేస్తాను, 4-5 మంచి మాటలు మాట్లాడినా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటావా మిమ్మల్ని అన్నట్టున్నారు బంగ్లాదేశ్ జనాలందరూ. పాపం ఓ చేయమాకండి, బేసిక్ రియల్లీ బేసిక్ థింగ్స్ అయినా ఇప్పించండి చాలు. చాలా అన్నట్టున్నా ఈ ఒక్కరు కూడా పని చేయడం అదేందో గానీ. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అయితే ఈయన గెలకడం, ఈడు ప్రైమ్ మినిస్టర్ అయితే ఆవిడ గెలకడం. వాడు ఏమనుకున్నాడు, లైవ్ పెడితే జనాలందరూ వచ్చి ఆవిడ తిడతామనుకున్నారు, ఎవడు అట్లా చూడడానికి. వీడికేమో భయం వేసింది. ఇంకో పక్క ఇటు చేస్తున్న గబ్బు పనులకి జనాల మధ్యలో చిన్నగా ప్రొటెస్ట్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం ఎక్కువైపోయి లాస్ట్ కి ఆవిడకు ఉరిశిక్ష చేయాలని చెప్పి ఈడైతే అనౌన్స్మెంట్ రెడీ చేసి పెట్టుకున్నాడు కదా. అయితే అనౌన్స్మెంట్ ఇంకా సేపట్లో ఇవ్వాలి, కానీ ఇచ్చేటప్పుడు వాడు దేశం మొత్తం రీజన్ చెప్పకుండా కర్ఫ్యూ పెట్టేశాడు. అసలు ఒక్క మనిషి కూడా రోడ్డు మీదకి రాకూడదు, అంతా ఇంట్లోనే ఉండాలి, చిన్న కిల్లీలు కొనుక్కోవడానికి కూడా బయటకు రాకూడదని చెప్పాడు. ఎందుకంటే ఆవిడకు ఉరిశిక్ష పడిందని తెలియగానే జనాలందరూ ఆవిడ సపోర్ట్ గా బయటకు వచ్చి మాట్లాడతాదేమో, వీడికే తెలియకుండా సపోర్టర్స్ ఎక్కువైపోతాయేమో అని భయం. మొత్తం బ్యాన్ చేశారు, పోలీస్ బెటాలియన్ అంతా దింపేశారు జనాలు బయటకు రాకూడదని. ఈ అనౌన్స్మెంట్ రిలీజ్ చేశాక ఆవిడకు ఉరిశిక్ష పడిందని జనాలు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు, ఎందుకు ఇప్పుడు ఈ విధంగా ఇదంతా చేయడం అని. అంటే మోస్ట్ ఆఫ్ ది జనాలు ఆల్మోస్ట్ పొలిటీషియన్లు అంతా ఇంతే కదా, ఆవిడ సోజ్ చేసింది సరే పంపించేశాము, ఆవిడ పోయి వీడికి గెలుతున్నాడు ఎందుకు, దీని బదులు మంచి పనులు ఏడన్నా చెయ్యొచ్చు కదా వీడు. అసలు ఈ తక్కువ టైంలో చూసుకుంటే వీడికంటే ఆవిడే బెస్ట్, బ్యాన్లు గీన్లు ఇట్లాంటివి ఏం చేయకుండా సోజ్ చేసుకుంటా ఉంది అంతే. అట్లీస్ట్ మామూలైనా వదిలేసింది, ఇది మరీ దారుణంగా ఉన్నది ఆవిడకంటే అని చెప్పి ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది అనమాట నెమ్మదిగా జనాలకి. దీంతో ఆవిడకి ఇంకా ఎక్కువ భయం అయిపోయింది. ఇంకో పక్క ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఆ పార్టీని బ్యాన్ చేశాడు కదా, అలా ఏముండదు, బ్యాన్ ఎత్తేయాల్సిందే ఖచ్చితంగా, అంత పెద్ద పార్టీ కదా అది. ఇటు ఎలక్షన్లు వెళ్ళేటప్పుడు ఈ పార్టీని బ్యాన్ చేసేసి ఇటు ఒక్కడ నుంచి ఉంటే ఎలా ఈడే కదా గెలిచారు, ఇంకేముంది జనాలు మళ్ళీ గొడవ మొదలు పెడతారు. అన్ని రేంజ్ రైట్స్ ఏమి ఉండవు వాడికి, ఉన్నా సరే యూజ్ చేయలేడు, మొత్తానికి ఈడిగా బొక్కబడింది కాబట్టి చేయడు. బేసిక్ గా మనం బంగ్లాదేశ్ ది కొంచెం వెనక్కి వెళ్ళిపోయి పాకిస్తాన్ లో వచ్చి గోల చేస్తానని చెప్పాను మిలిటరీ వాళ్ళు మొత్తం అంతా. యాక్చువల్లీ బంగ్లాదేశ్ నుంచి చాలా ఇన్కమ్ వచ్చేది, వాళ్ళ ఇన్కమ్ అంతా ఎత్తపోయి పాకిస్తాన్ లో వాడుకునే వాళ్ళు, మళ్ళీ బంగ్లాదేశ్ లో ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. మెయిన్ పొలిటీషియన్లు అంతా అక్కడ వాళ్ళే ఇక్కడ వచ్చి ఉండేవాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళకి ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కదా. అంతా డిక్టేటర్ లాగా అయిపోయేది పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ మీద. దాంతో ఇంకా ప్రొటెస్ట్ చాలా గట్టిగా స్టార్ట్ అయింది బంగ్లాదేశ్ లో. షేక్ ముజిబుర్ రెహమాన్ అని చెప్పి పాకిస్తాన్ అక్కడి నుంచి తోలేసి ఒక దేశం ఫామ్ అవడానికి, సొంత దేశం సపరేట్ దేశం అవ్వడానికి అసలు చాలా మంది ట్రై చేశారు. అందులో ఇతను మెయిన్ టాప్, చాలా కష్టపడ్డాడు. బంగ్లాదేశ్ వచ్చేసింది, కట్ చేసి అతన్నే బంగ్లాదేశ్ మిలిటరీ వాళ్ళే అతన్నే చంపేసుకున్నారు. బంగ్లాదేశ్ కోసం అంత కష్టపడ్డ వ్యక్తినే వీళ్ళు ఇంకా చంపేశారు, ఓన్లీ బంగ్లాదేశ్ ఓన్ మిలిటరీ వాళ్ళు. అతను ఎవరో కాదు, ఇప్పుడు హసీనా ఉందని చెప్పి ఈవిడ వాళ్ళ ఫాదరే. అప్పుడు ఈవిడ ఫారెన్ లో ఉంది, దాని తర్వాత ఇంకో పార్టీ వచ్చింది, ఆ పార్టీ వాళ్ళని కూడా చంపేశారు, వాడు పారిపోయాడు. దాని తర్వాత ఈవిడ వచ్చింది, ఇప్పుడు ఈవిడ పారిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వచ్చాడు. పొలిటీషియన్ మొత్తం అంతా ఏదో సినిమా నడిపినట్టు నడుపుతున్నది అంతా. ఇదంతా సినిమా తీసామనుకోండి, ఎట్ట జరిగింది అసలు ఇట్లా ఎంత జరగదు, ఇదంతా అన్బిలీవబుల్ గా ఉంది, బిలీవబుల్ గా ఏమైనా తీయండి అంటారు. పొలిటికల్ ఇష్యూస్ అలా అవుతుంటాయి వాళ్ళ దేశంలో. జరిగితే జరిగింది, తన్నుకొని సావండి, పైన వాళ్ళందరూ ఎట్టనా బాగుండి, వాళ్ళు కాకుండా పాపం కింద జనాలు బలవుతున్నారండి వీళ్ళు చేసే అదో పనులకి. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే ఆవిడ రాకపోయినా అట్లీస్ట్ హసీనా ఉంది కదా, ఆవిడ కొడుకు వస్తాడు. వాళ్ళ కొడుకు ఇప్పుడు అక్కడ న్యూయార్క్ వాషింగ్టన్ డీసీలో ఎక్కడో ఉన్నాడు, అతను దర్జాగా బతుకుతున్నాడు. పొలిటీషియన్ పిల్లలందరూ అంతే హ్యాపీగా ఫారెన్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బాగా చేసి వచ్చి బాగా ఎంజాయ్ చేసి లాస్ట్ కి ఇంకా ఏజ్ అయిపోతుంది, మనం పొలిటీషియన్ అవుదాం, మంచి మూడు వచ్చింది అని అనుకోగానే ఇంకా బంగ్లాదేశ్ ఎగురుకుంటా వస్తాడు. ఇంకా అతను వస్తాడంటే ఇప్పుడు మొత్తం పైన పొలిటీషియన్ బ్యాచ్ మొత్తం స్క్రాపే, ఇంకా స్క్రాప్ కూడా కాదు, మొత్తం పెంటే ఒక్కడంటే ఒక్కడు కూడా పని కూర్చున్నాడు ఉన్నాడు ఇప్పుడు దాకా. ఆల్మోస్ట్ ఇంకా ఏం చెప్తామండి, ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని పిలిచే రేంజ్ అతన్ని అలా వాళ్ళ దేశం మిలిటరీ వాళ్ళే పోయి చంపేశారు, వాళ్ళని చంపేసుకున్నారు వాళ్ళ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ని. ఏమంటాం వాళ్ళ స్టెబిలిటీ ఏమంటాము, దేశం ఏమంటాము. ఓకే మొత్తం మీద ఇప్పుడు ఏం జరిగింది, ఇంకా ఆ ఫెబ్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పానుగా, అప్పుడు చూడటమే. వీళ్ళకి ఎంత కాదన్నా వాళ్ళ పార్టీ అదంతా ఉంది కదా, దాని మీద బ్యాన్ ఎత్తేయాల్సిందే. ఎత్తేగానే వాళ్ళ కొడుకు వస్తాడు, కొడుకు వచ్చి కొత్త విషయాలు ఏం చెప్తాడు. ఇంకో పక్క ఈవిడ మీద సింపతి పెరుగుతుందంటే ఈడి మీద యోనస్ గాడి ఈడి మీద కోపం వల్ల ఆవిడ సింపతి పెరుగుతుంది. కొడుకు వచ్చి ఖచ్చితంగా అదంతా యూజ్ చేసుకుని ఎలక్షన్ నిలబెట్టి గెలిచే ఛాన్స్ ఉంది. ఇంక గెలిస్తే ఈడేడకన్నా లుంగి ఎత్తులా
పరిగెత్తుకుంటూ పోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఇండియా ఏమంటుంది దీని మీద స్టాండ్ ఏముందంటే, ఇండియా ఏమంటది అనడానికైనా పక్క దేశం వల్ల కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తాం, జనాలకి ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాం కానీ మీ పొలిటీషియన్లు అందరూ చుట్టూ దిగుతూ మీ గోల్ నెత్తి మీద వేసుకుని ఈ తలనొప్పి మేము తెచ్చుకోము. జనాలకి బంగ్లాదేశ్ జనాలకి ఏమైనా హెల్ప్ఫుల్ గా ఉంటే అంతవరకు అయితే చేయడానికి బాగా ట్రై చేస్తాం, అంత మించి ఏమొద్దు. చేయడానికి అయితే ఏముంది, ఇంకా ఎంతైనా అలుచుకోండి కానీ హసీనాని అయితే పంపించే ఛాన్స్ లేదు. ఆవిడంటే ఆవిడ వెళ్దాం అనుకుంటే వెళ్ళొచ్చు, లేదా లేదు. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ధమ్కీలు ఎత్తున్నారు అనమాట, మీరు మాకు ఇంకా నుంచి ఎనిమి అయిపోతారు, ఇప్పటి నుంచి ఎనిమి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎనిమి అయితే అవ్వబోతే ఏం జరిగింది ఇప్పుడు, పాకిస్తాన్ వాడు సపోర్ట్ చేస్తాడు అంతే కదా. పాకిస్తాన్ వాడే గీక్కోలేక పీక్కోలేక సస్తున్నాడు. ఇప్పుడు వాడు కూడా అసలు మాకేమి నెత్తి మీద ఏమాకనగా బాబు, మాకు వద్దు అసలు మీరు, మాదే మేము గీక్కోలేకపోతున్నాం అని బంగ్లాదేశ్ ఉందని కూడా వాడు వదిలేసాడు ఆ పాకిస్తాన్ వాడు. మొత్తం మీద ఫిబ్రవరిలో తెలుస్తుంది ఇంకా ఏం జరగబోతుంది అనేది. మీరేమంటారు ఈ టాపిక్ మీద? ఈ టైప్ లో ఇంటర్నేషనల్ న్యూస్లు మీకు ఏమైనా నచ్చుతాయా? నచ్చితే కామెంట్స్ చెప్పండి.